మీ మీద రాళ్ల దాడి జరిగింది. ఆ రోజు ఏం జరిగింది అసలు సంఘటన? అసలు ఆ రోజు ఆ రోజు కారణమైనటువంటి అవినాష్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పరిపాలన నీతి గురించి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారే చేశారు, వీళ్ళకి ఏం సంబంధం లేదు అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము. ఈరోజు సతీష్ రెడ్డి గారు వైసీపీ పార్టీలోనే ఉండి చంద్రబాబు గురించి, లోకేష్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గానికి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి మనం సాన్నిధ్యంలో ఉన్నాం. ఆయననే స్వయంగా అవినాష్ రెడ్డి, నువ్వు కాదు మాట్లాడేది, ఎవరో చేతిలో ఎత్తుకున్న ఎవరికో పుట్టిన బిడ్డను సంఖలో ఎత్తుకున్న నా బిడ్డ అని చెప్పుకోవడం కాదు, దమ్ముంటే చర్చకైనా రచ్చకైనా సిద్ధమా అని ఒక సతీష్ రెడ్డి గారు మా మాజీ నాయకులు ఇంతకుముందు ఉన్నాయి కదా, ఆయన ఆ మాట చెప్తే రచ్చకు చర్చకైనా మేము సిద్ధం అని చెప్పి వాళ్ళు సవాల్ విసిరినారు. తర్వాత ఇక్కడ ఉండే కార్యకర్తలు కానీ, ఇక్కడ ఉండే ప్రజలు కానీ అందరూ కూడా ఏం జరుగుతుందని చూడడానికి వచ్చినారు. వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది అనివార్య కారణాల వల్ల వాళ్ళు దాడి జరిగింది, రాళ్ళగొడవ జరిగింది. వందలాది మంది వచ్చారు, పోలీసులు వందలాది మంది వచ్చి అది రచ్చకు దారి తీసింది. కారణం అయితే ఏంటంటే వీళ్ళు ఎప్పుడు వయస్సోళ్ళు, ఎప్పుడో రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి, రాజశేఖర రెడ్డి చేసిన ప్రభుత్వంలో పులివెందుల అభివృద్ధిని చూపించి ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి, ఇంకా అవినాష్ రెడ్డి మేము చేసినాం, మా పెదనాయన చేసినాడు, మా చిన్నాయన చేశారు, దిగంగత రాజశేఖర రెడ్డి చేసి అంటారు. కానీ మేము చేసామని చెప్పుకునేదానికి జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏమన్నా ఉందో చెప్పమని చెప్పు. పులివెందుల పూలంగల సెంటర్ల నుంచి అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. 100 పాడా నిధులు వచ్చినాయి, వాళ్ళ తర్వాత వచ్చి సిమెంట్ రోడ్లు అంటారు, లేకపోతే ఇంకో బిల్డింగ్లు అంటారు. ఏ అభివృద్ధులు అయినా కూడా వాళ్లకు ముడుపులు పోయినాయి. వైఎస్ కుటుంబ సభ్యులు బాగుపడినారు, వాళ్ళ కింద ఉండే 3-4 కార్యకర్తలు, అనుచరులు తప్ప తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి అడిగినారు ఏ విధంగా ఏం అభివృద్ధి చేసినారో. ఎవరైనా చెప్పడం లేదు, ఎందుకంటే ఆ 4 తప్ప ఎవరే కానీ అభివృద్ధి చేయలే, సంపాదించుకోలే.